పార్టీ కానీ వాళ్ళు మళ్ళా శారదా మహారాజ్ గారు కానీ వాళ్ళందరూ కలిసి అన్ని సంఘాలు వాళ్ళకు మద్దతుగా ఉన్నాయి, మేము మద్దతుగా ఉన్నాం. ఇవాళ మేము కోరేది ఒకటే, ఆ పిల్ల మర్డర్ అయింది, చనిపోయింది. 307 సెక్షన్ ఎట్లా పెడతావు? నేను 301 పెట్టు, డైరెక్ట్ మర్డర్ కాబట్టి 301 పెట్టు. మీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మాకు చూపించి బహిరంగంగా పెట్టి మీరు మాకు చెప్పండి అని చెప్పితే లేదు మేము ఇదే పెడతామని చెప్పి నేను ఆడ కూర్చున్నా. స్థానిక ఎమ్మెల్యే ఫోన్ వస్తుంది, స్థానిక ఎంపీ ఫోన్ వస్తుంది, స్థానిక ఎమ్మెల్సీ ఫోన్ వస్తుంది. మాట్లాడితే 2 నిమిషాలకు వెళ్ళిపోయి లోపల మాట్లాడి వస్తున్నారు డిఎస్పీ గారు. మేము ఆల్రెడీ ఎంపీ గారు వచ్చినప్పుడు స్పీకర్ ఫోన్ పెట్టిస్తే ఎంపీ గారు ఏమంటారు, సూచి చేయండి అని చెప్తున్నారు, సూచి చేయమంటారు. కానీ బాధ్యతలకు న్యాయం చేయమని చెప్తలేరు, సూచి చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. మా డిమాండ్ ఒకటే, ఎవరు చేసిండ్రా ఏం చేసిండ్రా మేము ఒకరి వర్గాలు మాట్లాడతలే. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో ముఖ్యమంత్రి అయినటువంటి మీకు ప్రజల మీద బహుజనుల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే మీరు విచారణ చేపట్టండి. ఈ కారణమైనటువంటి పోలీసులను సస్పెండ్ చేయండి, 301 సెక్షన్ పెట్టండి, బాధితులను ఆదుకోండి. మా డిమాండ్ గింతే. మీరేమనుకుంటారు, మేము రాజకీయ కొరకు చేస్తామని చెప్తాం. రాజకీయం ఏంది? ఇది ఒక ఆడబిడ్డ ఏం చేసింది ప్రపంచం తెలియదు, ఎవరు ముఖముఖం తెలియదు. 2 నెలల పసికందు చనిపోతే మరి మీరెందుకు స్పందిస్తలేరు? స్థానిక ఎమ్మెల్యే రా, బయటికి రా. మేము నువ్వు చేసిన మాటలేను, బాగా వినండి. నేను ఎమ్మెల్యే చేసిండో ఎమ్మెల్సీ చేసిండో అని నేను అభియోగం అవుతలేను. నీ సంఖ్యల నీ భుజం మీద ఎక్కి తిరిగే నాయకులు చేసిండ్రు, వాళ్ళని పార్టీలకు వెళ్ళి తక్షణమే సస్పెండ్ చేయండి. బాధితుల పక్షాన్ని నిలబడండి. మేము బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. కానీ నువ్వేమో పక్కన ఎమ్మెల్యే తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే, నీకు ఓట్లు వేసింది ఎవరు? ఇక్కడ బహుజన బిడ్డలేసింది నీకు. కానీ పక్కన ఉన్నటువంటి వేరే ఎమ్మెల్యే తీసుకొచ్చి నువ్వు మాట్లాడిస్తున్నావు. నువ్వెక్కడ ఉంటున్నావు? పక్క నియోజకవర్గాల పోయి దైవ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటావా? నీ నియోజకవర్గంలో ఒక పసికందు చనిపోతే ఇంతమంది రోడ్ల మీదకి వస్తే, ఇన్ని పార్టీలు రోడ్ల మీదకి వస్తే నువ్వు స్పందన లేకుండా కొత్త ప్రకటన చేయాలి. మన ఎమ్మెల్సీ గారు పోలీస్ స్టేషన్ పోయాడు, మీరు ఆ వీడియోలు చూడండి. ఎంతసేపటికి ఫోన్ చూస్తాడు తప్ప డిఎస్పీతో మాట్లాడతలేడు. చూసింటారు మీరు వీడియో. అహంకారంతో నా ఇంట్లో 2 పదవులు ఉన్నామనే ఆలోచనతోటి, ప్రభుత్వం నాదనే ఉద్దేశంతో ఇవాళ నీ కార్యకర్తల కొమ్ము కాస్తావా? నీ కార్యకర్తల కొమ్ము కాస్తావా? పేదలకు అన్యాయం చేస్తావా? ఒక స్థానిక ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యేగా అయినావు కదా, ఎమ్మెల్సీ అయినా